తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈ నెల 19న డైరెక్టర్స్ డే సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి సీఎంని ఆహ్వానించారు. రామ్ గోపాల్ వర్మతో పాటు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో అనిల్ రావిపూడి తదితరులు ఉన్నారు. మొదటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబుకి వ్యతిరేకంగా ఉన్నారు వర్మ. కానీ రేవంత్ రెడ్డిపై మాత్రం సాఫ్ట్ కార్నర్లో ఉన్నారు. తెలంగాణ పులి రేవంత్ రెడ్డి అని పలుసార్లు ట్వీట్ చేశారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నాక కలవలేదు. తొలిసారి రేవంత్ను కలిశారు వర్మ. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్. సౌమ్య, దర్శకరత్న దాసరి నారాయణరావు జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం మే 4వ తేదీ డైరెక్టర్స్ డే జరుపుకుంటారు. గతంలో ఓసారి డైరెక్టర్ డే సెలబ్రేషన్ గ్రాండ్ గా చేశారు. అయితే కరోనా నుంచి మళ్లీ చేయలేదు. ఇటీవల డైరెక్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పడడంతో చాలా యాక్టివ్ గా ఉంటూ అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. మే 4వ తేదీన దాసరి నారాయణరావు పుట్టినరోజు పురస్కరించుకుని ఎల్బీ స్టేడియంలో ఘనంగా డైరెక్టర్ డే చేస్తారని గత నెల ప్రకటించారు. అయితే ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమలోని డైరెక్టర్స్ తో పాటు హీరోలు, హీరోయిన్లు, సెలబ్రిటీస్ అంతా రావాల్సి ఉంది. అయితే కొంతమంది సెలబ్రిటీలకు మే 4వ తేదీన ఆ డేట్స్ అందుబాటులో లేకపోవడంతో ఈ డేట్ ని మార్చారు. దాన్ని ఆ రోజు మే 4వ తారీఖున సింపుల్ గా దాసరిని స్మరించుకుంటూ ఆయనకు నివాళులు అర్పించి డైరెక్టర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే డైరెక్టర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అనంతరం ఒక ప్రెస్ మీట్ నిర్వహించి డైరెక్టర్స్ డే సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా మే 19వ తేదీన ఎల్బీ స్టేడియంలో సాయంత్రం 6 గంటల నుంచి సెలబ్రేట్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ ప్రెస్ మీట్ లో దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, అలాగే బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, వశిష్ఠ, గోపిచంద్ మల్లేని, విజయ్ కనకమేడల, శంకర్, రేలంగి నర్సు ప్రముఖులు పాల్గొన్నారు. అయితే మే 19న జరగబోయే గ్రాండ్ సెలబ్రేషన్స్ లో చాలా మంది డైరెక్టర్స్ స్కిట్స్, డాన్స్లు ఇంకా చాలా పర్ఫార్మెన్స్లు చేయబోతున్నట్లు తెలిపారు. విజయ్ కనకమేడల, అనుదీప్ ఇప్పటికే స్కిట్స్ చేస్తున్నట్టుగా, ఆ డైరెక్టర్ స్పెషల్ గా ఒక ప్రోగ్రామ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అయితే ఇప్పటికే అనుదీప్ జాతిరత్నాలు సినిమాకి సంబంధించినటువంటి డైరెక్టర్ అనుదీప్ ఈ ఆ రోజు సాయంత్రం అంటే రేపు జరగబోయేటువంటి కార్యక్రమంలో సాయంత్రం ఒక స్పెషల్ కిట్ ని కూడా ఏర్పాటు చేయబోతున్నట్టుగా, తన ఆధ్వర్యంలో ఒక స్పెషల్ కిట్ ని కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే చాలా మంది డైరెక్టర్స్ స్పెషల్ పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వబోతున్నట్టు తెలిపారు. ఇలా తొలిసారిగా డైరెక్టర్స్ అంతా ఒక చోట చేరి సెలబ్రేట్ చేయబోతుండడమే కాక వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చేస్తున్నట్టు ప్రకటించడంతో ఈ ఈవెంట్ పై అంతా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి అంటే గత కొన్ని రోజులుగా మే 4వ తారీఖున అనుకున్నటువంటి ప్రోగ్రామ్ వాయిదా పడడంతో మే 19కి షిఫ్ట్ అవడంతో డైరెక్టర్ అసోసియేషన్ అంతా కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలిశారు. రేవంత్ రెడ్డిని కూడా ఈ ప్రోగ్రామ్ కి ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేస్తూ నిన్న సాయంత్రం రేవంత్ రెడ్డిని ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో పాటు అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ తదితరులు కలిశారు. మొదటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబుకి వ్యతిరేకంగా ఉన్నారు రామ్ గోపాల్ వర్మ. కానీ రేవంత్ రెడ్డిపై మాత్రం సాఫ్ట్ కార్నర్ లో ఉన్నారు. తెలంగాణ పులి రేవంత్ రెడ్డి అని కూడా పలుసార్లు ట్వీట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. కానీ తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నాకైతే ఇప్పటి వరకు రామ్ గోపాల్ వర్మ కలలేదు. తొలిసారి నిన్న సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డిని రామ్ గోపాల్ వర్మ కలిశారు. ఈ సంవత్సరం కూడా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని మే 4వ తారీఖున జరగాల్సిన ఈ కార్యక్రమం అనుకోని కారణాల వల్ల మే 19కి వాయిదా పడింది. డెఫినెట్ గా సినీ ప్రముఖులతో పాటు హీరోలు, హీరోయిన్లు, టోటల్ టాలీవుడ్ లో ఉన్నటువంటి ప్రముఖులంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులు, ముఖ్యంగా నిన్న సాయంత్రం రేవంత్ రెడ్డిని డైరెక్టర్ హరీష్ శంకర్ గాని, అనిల్ రావిపూడి గాని, అలాగే రామ్ గోపాల్ వర్మ ఆధ్వర్యంలో వీళ్ళు కలిశారు. ముఖ్యమంత్రి కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ వేడుకలకి ఇంకా 2 రోజులే, అంటే రేపే ఒక రోజే టైం ఉండడంతో ఏర్పాట్లు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పటికీ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవితో పాటు వెంకటేష్, నాగార్జున, నాని, పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. అయితే తాజాగా ఈ వేడుకకు సంబంధించి మరొక సాలిడ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ వేడుకలో టాలీవుడ్ అగ్ర హీరోలంతా కలిసి ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా హాజరు కానున్నట్టుగా తెలుస్తున్నట్టు కూడా ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రకటించింది. రేపు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈ వేడుకలను అయితే ఘనంగా చేయబోతున్నారు. దాదాపు ఒక 25,000 మందికి సంబంధించినటువంటి అంటే గ్యాలరీని ఇప్పటికే ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లయితే జరుగుతున్నాయి. ఈ వేడుకకి 25,000 నుంచి 30,000 మంది కూడా హాజరు కానున్నట్టుగా తెలుస్తుంది. దాదాపు అభిమానులు అంటే స్టార్ హీరోలు వస్తుండడంతో కూడా, ఎందుకంటే అఫీషియల్ గా ఈ రోజు ప్రకటించే అవకాశం ఉంది ఈవెంట్ కి ఎవరు వస్తున్నారు ఏంటి, ఈవెంట్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా. సో ఈవెంట్ అఫీషియల్ గా ప్రకటించిన తర్వాత కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోల అభిమానులు కూడా ఈ వేడుకకి హాజరు కానున్నారు. సౌమ్య. ఓకే, థ్యాంక్ యూ రవితేజ.